నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 ముద్దు నిద్ర నానా. నానా నానా నానా. మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏంటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపత కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నాకు సాధనని మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీపడి నా ఉద్యోగం రాకుండా ఏడిపించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతో నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. ఏమిటిది? ఇది ఎక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? కాదండి, నీ వీపు రుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగటాకిద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సొప్పు నాకు ఇచ్చా. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఏమిటండి? మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడు చూసావు, చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా రుద్దేసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త వీపు రుద్దడంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? చాలా కష్టం. అమ్ముతుంగా ఇదని ప్లాను. అయ్యో నవర కదా బాబు. కర్మ. ఏమండి, బయట చలిగా ఉంది కదా, ఇక్కడే పడుకోండి. కొంపలంటూ పోతాయి. ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కానీ పడుకోండి. నా దగ్గర కుదరదు. నేను అది కాదండి, నాకు నిద్ర రావటం లేదు. రాకపోతే చెప్తాను, ఇంటి పడుకో కదా. అయితే చెప్పండి. ఇక్కడ కాదు, కిటికీ దగ్గర. నేను ఆ పక్క నుంచి చెప్తాను, నువ్వు ఈ పక్క నుంచి కథ వింటూ ఉండు. సరిగ్గా విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కురుకు. సర్లే చాలండి. 7 బయటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి అంటలేదు, అంతే కదా. ఒట్టు చేపల వాసన. జయ, కంగారు పడుకు. నీ చెప్పేది వేరే కథ.
ఏమిటి? 7 రాకుమారులు యుక్త వయస్కులై చక్రవర్తి ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి 7 అంటే 7 పిల్లల్ని పెట్టుకుని వచ్చారు. ఆహా. అందులో ఒకడు భార్యతో సుఖంగా కాపురం చేయలేదు. అప్పుడు ఆ రాజు కొడుకు కొడుకు నీ భార్యతో ఎందుకు కాపురం చేయటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? నా భార్యకు ఉద్యోగం లేదు. రారామోహన్, నీకోసం ఎదురు చూస్తున్నాను. తాళం ఇవ్వు. ఇస్తాను, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నీ భార్యకి మధ్య గొడవ జరిగిందా? తాళం ఇలా ఇవ్వు. మోహన్, ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పకుండా మొండిగా తప్పించు తిరుగుతున్నావు. సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఎప్పుడూ బాధపడుతుంది నిన్ను చూస్తూ ఒక స్నేహితుడిగానే భరించలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. భార్యాభర్తలన్న తర్వాత ఏవో తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. స్నేహమైనా దాంపత్యమైనా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనేరా అది కలకాలం కళకళలాడుతూ ఉండేది. తాళం ఇలా ఇవ్వు. ప్లీజ్ నాతో చెప్పు. నేను ఎలాగైనా జైలు ఒప్పించి తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఏం చేసింది? ఉద్యోగం చేయనందా? డబ్బు ఎక్కువ ఖర్చు చేసిందా? లేకపోతే నీకు నచ్చని పని ఏమైనా చేసిందా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పరా. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. నేనేపను. ఏ నీకున్న పట్టుదల నాకెందుకు ఉండకూడదు? ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఏమీ చెప్పకుండా తప్పించకపోతున్నా. ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో చెప్తేనే కానీ నేను నీకు తాళం చెప్పివ్వను. నాన్న, ఆ గాజులు ఇటు. ఏంటమ్మా నీ గాజులు నా దగ్గర ఎందుకుంటే? నువ్వు జేబులో పెట్టుకోవడం నేను చూశాను. మర్యాదగా ఇవ్వు. అరే నా జేబులోకి ఎలా వచ్చాయి? మర్చిపోయి పెట్టేసినట్టుకున్నాను. చచ్చా, ఆఖరికి దొంగతనానికి కూడా దిగజారిపోయావన్నమాట. నాన్న, నిజం చెప్పు. ఆ రోజు నా గొలుసు దొంగతనం చేసింది కూడా నువ్వే కదూ? గొలుసా? ఏ గొలుసమ్మా? నాకైన బహుమతిగా ఇచ్చిన గొలుసు, నా జీవితం బండలు కావడానికి కారణమైన గొలుసు. నిజం చెప్పు. ఒకరోజు నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు పిలిచినట్టు అనిపించింది. తర్వాత నేను వచ్చి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజం చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకేం తెలీదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెంపలు వాయించి బుద్ధి చెప్తారు. కన్న తండ్రే తప్పు చేస్తే బిడ్డలు చెంపలు వాయించలేరు నాన్న. కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నన్ను కన్నందుకు, నా తండ్రి అయినందుకు ఈ ఒక్కరిసో ఒప్పుకోనన్నా. నిజం చెప్పు. అది అవునమ్మా, నేనే తీశాను. ఆ గొలుసు ఏం చేసావు? ఎవరికిచ్చావు? బార్లో అమ్మేశాను. ఎవరతను? సరిగా గుర్తులేదమ్మా. ఎంత పని చేసావు నాన్న. నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పనికి నా జీవితం బలైపోయింది. నాన్న, తండ్రిగా నా మీద ఏమాత్రం జాలున్నా ఆయన దగ్గరికి వెళ్ళి గొలుసు ఎలా పోయిందో స్వయంగా నువ్వే చెప్పు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు నాన్న. నాకు తెలుసు నీకు నా మీద కన్నా నా జీతం మీదే ప్రేమ ఎక్కువ. ఆయన అడిగినా ఉద్యోగం చేయనన్న నేను జీవితాంతం ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను. అందుకు బదులుగా ఈ ఒక్క నిజం ఆయనతో చెప్పి నా కాపురం నిలబెట్టు నాన్న. కన్న కూతురుగా నిన్నంతకన్నా నేను ఇంకేం అడగను నాన్న, ఏమడగను. అవునమ్మా, తప్పకుండా వెళ్తాను. చేసిన పనికి లెంపలు వేసుకుని క్షమాపణ కూడా చెప్పుకుంటాను. వస్తానమ్మా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు నీ కల్లుడు? మరోసారి అలా పిలవకు. అలా పిలవనంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు కాకుండా పోతావా? నేను నీకు మామగారిని కాకుండా పోతానా అల్లుడు? ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి నన్ను అలా పిలవద్దు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దాన్ని పుట్టింటికి పంపించేసేయడమేనా? పుట్టింట్లో ఉండాల్సి వచ్చిన ఆడపిల్లకి పుట్టిన దుఃఖం తప్ప అంతకంటే మిగిలేదు ఏముండదు నాయన. ఏదో తప్పు చేసిందే అనుకో, నువ్వు క్షమించాలి. నీ కూతురు చేసిన తప్పేమిటో నీకు తెలుసా? తెలియడానికి పెద్ద విశేషం ఏముంది నాయన. ఏ కూరలోనో కాస్త ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. నువ్వు వద్దన్నా కొత్త చీర కొని ఉంటుంది. నీకు చెప్పకుండా ఇరుగుపొరుగు ఆవిడతో సినిమాకి వెళ్ళి ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా ఎదురింటి ఆవిడకి 100 రూపాయలు అప్పిచ్చి ఉంటుంది. ఇంతకంటే కారణాలు ఏముంటాయో చెప్పు బాబు. ఒకవేళ ఉన్నా నువ్వు చేసిన పని న్యాయం కాదయ్యా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జానకిని అడుగు పంపించేసినట్టు నువ్వు కడుపుతో ఉన్న పిల్లని ఇలా పంపించేసేయడం భావ్యంగా లేదయ్యా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? 3వ నెల కడుపుతో ఉన్న ఆడపిల్లను ఉసూరు పట్టడం నీకు శుభం కాదు బాబు. నా మాట విను. నిన్ను నిన్ను సుందరమూర్తి,
నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. మీ నాన్న మీకు 3వ నెల గర్భిణి అని న్యాయంతో చెప్పారు. అతనెవరో సుందరమూర్తట, అతను చంపుతానని బయలుదేరారు. మనం వెంటనే వెళ్ళాలి, లేకపోతే అన్యాయంగా ఒక మనిషి ప్రాణం బలైపోతుంది. పదండి. ఏమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడైతేనే గానీ నేను చెప్పే విషయం నీకు అర్థం కాదు. చాలా ప్రశాంతంగా ఉంది కదూ. గొంతు చించుకుని అరిచినా ఇక్కడ ఎవరికీ వినిపించదు. అవునా? ఏమిట్రా మర్డర్ చేసే వాళ్ళ మాట్లాడుతున్నావు? భయపడుతున్నావా సుందరమూర్తి? నువ్వు రోజు నీ ప్రేమ కథలు ఆఫీసులో చెప్తూ ఉంటే అక్కడ అందరూ ఆనందంగా ఉత్సాహంగా వింటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు ప్రోత్సహించాను. ఇప్పుడు తెలిసింది నేను చేస్తున్నది ఎంత బుద్ధి తక్కువ పను అని. నువ్వు కథలు చెప్తున్నప్పుడు నీ 2 చెంపలు వాయించి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే బాధ్యత తీసుకోలేనందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఏమిటా నువ్వునేది? ఒరేయ్, నువ్వు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చీకటి చేస్తున్నావని, వాళ్ళ పవిత్రతను మంట కలుపుతున్నావని అర్థం చేసుకోలేకపోయా. మోహన్, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాదు. రేయ్, మొన్న నువ్వు నాకు చూపించిన గుడిసె ఎవరిదో తెలుసా? నా భార్య కదా. మోహన్, అసలు ఇంకేం చెప్పగరా? నీలాంటి నీచుల వల్ల నా భార్య లాంటి అమాయకులు బలైపోకూడదు. రేయ్, నిన్ను ఒక్కడిని చంపితే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. అందుకే నేను చావాలి. నిన్ను చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. వీడిని చంపితేరా పిచ్చెక్కిందా? ఒరే మోహన్, ఒక్క నిమిషం నా మాట వినరా. ఆ తర్వాత కూడా నా మీద కసిగా ఉంటే నన్ను చంపే. ఇదిగో ఇది చూడు. ఐదు సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా మంది డాక్టర్లు పరీక్షించి నేను జీవితాంతం సంసార సుఖానికి పరిజ్ఞానాన్ని ఇచ్చిన సర్టిఫికేట్ అది. మరి నువ్వు రోజు చెప్పే కథలు? ఆ కథలు కథలేరా, నేను కల్పించి చెప్పే కథలు. నన్ను ప్రేమించే అమ్మాయికి చేతులను చెప్పలేక, నా పెళ్లి కోసం తొందరపడే నా తల్లిదండ్రులు ఆపలేక, అందరికీ నా మీద అసహ్యం కలిగేలా ఈ రకం కథలు చెప్పడం మొదలెట్టాను. దాంతో అందరూ నేను చెడిపోయానని, నేను అమ్మాయిలు పిచ్చివాణని నమ్మారు. ఆ రోజు నీకు చూపించిన గొలుసు ఓ తాగుబోతు డబ్బులు లేక అమ్మేస్తుంటే కొన్నాను. అది నా దురదృష్టం కొద్దీ నీ భార్యదైంది. నీ చెప్పిన కథ నీ జీవితమైంది. మోహన్, మీ మామగారు గొలుసు తూపి అమ్మేశానని ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పుకుంటాను నీ దగ్గరికి వచ్చి. జయ నెల తప్పిందని నీతో అబద్ధం చెప్పాడు. అది నువ్వు నమ్మేసి నిజానిజాలు ఆలోచించకుండా ఇతను చంపడానికి వచ్చావు. నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఏంటి? 10 మంది ముందు నువ్వు హంతకుడిగా నిలబడాల్సి వచ్చేది. మోహన్, నా వల్ల నువ్వు నీ భార్యను అనుమానించుంటావు. నా కారణంగా మీ జీవితంలో అశాంతి రేగింది. నన్ను క్షమించరా, క్షమించు. సుందరమూర్తి, నేనెంత పాపిష్టివాడరా. అన్యాయంగా ఓ మంచి మిత్రుడిని అనుమానించి చేసుకున్నాను అని క్షమించరా. కాదురా, మన ఇద్దరిని క్షమించాల్సింది నీ భార్య. అమ్మా చెల్లెమ్మ, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా నా వల్ల నీకు అపకారం జరిగింది. నన్ను క్షమించమ్మా, క్షమించు. మోహన్, భార్యాభర్తలు చేయవలసింది ఖరీదైన సంసారం కాదురా, కమ్మటి సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే కష్టాలు కన్నీళ్లు వాళ్ళ వాకిల ముందు నౌకరులా చేతులు కట్టుకుని నిలబడతాయి. తండ్రి ప్రాణాలు తీసుకుంటేనే గాని కొడుకు ఉద్యోగం రాని దౌర్భాగ్య పరిస్థితులు రా మనవి. మోహన్, నేను ఉద్యోగం చేయాలి, నా భార్య ఉద్యోగం చేయాలని మొండిపట్టు పట్టే కంటే అవసరం లేనప్పుడు ఎవరో ఒకళ్ళే ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఒక నిరుద్యోగం వెళ్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, 10 మంది జీవితాలు బాగుపడతాయి. బాబ్జీ, నువ్వు చెప్పిన నిజంగా మనకు బ్రతికేదారి ఉన్నప్పుడు బ్రతకలేని మరొకరు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. జయ, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. మళ్ళీ ఇదేమిట్రా? పూర్తిగా వినరా. జై వెళ్ళేది డ్యూటీకి కాదు, ఉద్యోగం రిజైన్ చేయడానికి. ఏమండి? ఆగాగు, చిన్న షరతు. ఆ ఉద్యోగం మన బాబ్జీకి వచ్చేలా చేయాలి. దానికి మీ మేనేజర్ ఒప్పుకుంటేనే రాజీనామా. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా జయమ తల్లి, మీ నాన్న ఇల్లు ఆయన కాడికి అమ్మేస్తున్నాడు. మీరు వెళ్ళి ఆపకపోతే సంతకాలు కూడా అయిపోతాయి. ఏంటి 50,000 ఖరీదు చేసే ఇల్లు 10,000 రూపాయల? అవసరం మీదండి. ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే మానేయండి. సరే, నీ ఇష్టం. సంతకం ఎక్కడ పెట్టాలి? అగో, నీ తాగుడు కోసం బ్రతుకులు నాశనమయ్యే అబద్ధాలు చెప్తావరా? అల్లుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా ఏర్పాట్లను సిద్ధం చేసుకుని ఉన్నాను. చూస్తే
ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను బాబు. ప్రతిసారి హీరోలు గెలవడం మామూలే. టెన్న మారుద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యాను. ఎంతైనా కిరాయి కొండాలే, హీరోలు హీరోలే. అమ్మా, కన్న తండ్రిగా చేయకూడని పనులు ఎన్నో చేశాను. కనీసం క్షమించమని కూడా నిన్ను నేను అడగలేను. బాబాయ్ గారు క్షమించినట్టే గాని ఇప్పటికే వాళ్ళ అపార్థాలతో చాలా కాలంగా దూరంగా ఉన్నారు. ఇక వాళ్ళు వదిలేద్దామా? ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనం ఇంతకాలం మిస్ అయిపోయిన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకుంటే బాగుంటుంది. ఛే, పోండి. నిజమైన పూలు పరమహంసం. ఔ! ఛే. ఈరోజు నిన్ను పళ్ళు పొల్లు